బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో టన్నెల్ లోపల నుంచి మట్టి బురద తొలగింపు వేగంగా కొనసాగుతోంది. 4 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 6000 క్యూబిక్ మీటర్ల పూడిక ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే టీబీఎం మిషన్ కటింగ్ తుది దశకు చేరుకుంది. మిషన్ భాగాలను వెంటనే బయటకు తీసుకొస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో మొత్తం ఇంకా మిషన్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఏదైతే కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పనులకు మరింత అంటే ముందుకు వెళ్ళే అవకాశాలుగా ఉపయోగపడుతుంది కన్వేయర్ బెల్ట్. ప్రజెంట్ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో ఒక్కసారిగా లోపల కూరుకుపోయినటువంటి 6000 క్యూబిక్ మీటర్ల బురదను అదేవిధంగా మట్టిని సైతం కూడా కన్వేయర్ బెల్ట్పై బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం దృశ్యాల్లో గమనించవచ్చు. ఇక 12వ రోజు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండడం, ఓవరాల్గా ఈ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో పూర్తిగా ఇది ఒక ఉత్కంఠతమైనటువంటి వాతావరణం తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటికే సెంటర్ ఫర్ నేషనల్ సిస్మాలజీ బృందం కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు ఎక్కడైతే రాడార్తో గుర్తించినటువంటి చోట తవ్వకాలు జరుపుతున్నారో అదేవిధంగా టన్నెల్కు సంబంధించి తవ్వకాల సమయంలో ఎక్కడైనా భూకంపాలు వస్తాయనే కోణంలో కూడా వారు మొత్తంగా అక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ టన్నెల్కు సంబంధించి ఇప్పటికీ ఏదైతే టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి భాగాలంతా కూడా ఈ బురద మట్టిని తీయడానికి పూర్తి ప్రధాన ఆటంకిగా మారుతున్నాయి. ఇప్పటికీ టీబీఎం మిషన్ కటింగ్కు సంబంధించి ఓవరాల్గా సాయంత్రానికి అయితే ఈ కటింగ్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఎక్కడైతే బురద మట్టి అంతా కొరుకుపోయి ఉందో ఆ బురద మట్టిని కూడా 300 మీటర్ల దాకా తీసుకువచ్చి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్పై వేయాల్సి వస్తుంది. అక్కడ ఈ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి విడిభాగాలంతా కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక ఊట నీరుకు సంబంధించి నిమిషానికి దాదాపు 4000 లీటర్ల పైగానే అక్కడ ఊట నీరు రావడం, అక్కడ నుంచి ఊట నీటిని కూడా ప్రధానంగా పెద్ద మోటార్లతో కూడా వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. మరోవైపు వాసన పసిగట్టే జాగిలలతో సైతం కూడా లోపల టన్నెల్ దగ్గర గుర్తించిన ప్రాంతాల్లో మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ లభ్యం కోసం అయితే పూర్తిగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగతా రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆటంకం మేజర్గా ఈ ఊట నీరు సమస్య ప్రధానంగా మారుతుంది. ఎందుకంటే బురదను తీయాలి, మట్టిని తొలగించాలి. ఈ క్రమంలో ఊట నీరు పెద్ద ఎత్తున ఉవికి వస్తుండడం, ఆ వాటర్ను తరలించే ప్రక్రియలో ఇదంతా కూడా కాస్త సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరో కన్వేయర్ బెల్ట్కి సంబంధించి సాయంత్రం కల్లా అప్డేట్ వచ్చేలాగా ఉంది. అక్కడ పూర్తిగా ఈ 2 కన్వేయర్ బెల్ట్లు అందుబాటులోకి వస్తే మాత్రం త్వరితగతిన ఆ బురదను అదేవిధంగా మట్టిని టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి శకలాలను కూడా చిన్నగా చేసి వాటిని బయటికి తరలించే ప్రక్రియ అయితే అక్కడ స్పీడప్ అయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రియా, థ్యాంక్ యూ శంకర్.